ఇప్పుడు అడాప్షన్కి వెళ్ళిన తర్వాత హక్కుల గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఒక పేరెంట్స్గా ఉన్న వాళ్ళ నుంచి ఆ అడాప్ట్ చేసుకునే బేబీకి ఎలాంటి హక్కులు వస్తాయి? దానికంటే ముందమ్మా ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఏంటి, ఎవరు ఇవ్వచ్చు, ఎవరు తీసుకోవచ్చు, ఎవరిని తీసుకోవచ్చు, ఈ మూడు అయిపోయింది. కానీ కేవలం దానివల్ల అడాప్షన్ కాదు కదా. అడాప్షన్ కావాలంటే సెక్షన్ 11లో చెప్పిన విధంగా కొన్ని కండిషన్స్ అనేది కంప్లై చేయాలి. అప్పుడే అడాప్షన్ అనేది చెల్లుబాటు అవుతుంది. సెక్షన్ 11లో చెప్పినటువంటి సుమారు 6 కండిషన్స్ అంటే ఏమేంటి అవి కూడా మీకు చెప్తాను. చాలా ఇంపార్టెంట్. ఇది దత్తహోమం అని ఉంటుంది కదా, ఆ దత్తహోమం ఎలా చేయాలి ఎన్ని దీంట్లో వస్తుంది అనమాట 11లో. ఫస్ట్ ఏమంటాడంటే, అంటే తీసుకునే పిల్లవాడికి సపోజ్ ఒక అడాప్షన్ తీసుకుంటున్నాడు అనుకోండి, లేకపోతే అడాప్షన్ తీసుకునే మదర్ కానీ లేకపోతే ఫాదర్ కానీ వాడికి హిందూ సన్ కానీ సన్స్ సన్ కానీ ఉండకూడదు. నీకు ఆల్రెడీ అడాప్షన్ ఒక కొడుకు ఉన్నాడు అనుకోండి, లేదా నీ కొడుకు చనిపోయి ఉంటే ఆ కొడుక్కి కొడుకు ఉన్నాడు అనుకోండి, అప్పుడు నువ్వు నాట్ ఎంటైటిల్ టు టేక్ అడాప్షన్. గ్రాండ్ సన్ అండ్ సన్ ఉన్నా కూడా మనం అడాప్షన్ తీసుకునేదానికి హక్కు లేదు, తీసుకునే హక్కు లేదు. ఓకే. అదేవిధంగా డాటర్ ఉందనుకోండి, అంటే అమ్మాయిని అడాప్షన్ తీసుకోవాలనుకున్నప్పుడు అడాప్టివ్ ఫాదర్కి కానీ మదర్కి కానీ తీసుకోబోయే వాళ్ళకి హిందూ డాటర్ కానీ ఆర్ సన్స్ డాటర్ కానీ ఉండకూడదు. ఓకే. అది బ్లడ్ రిలేషన్షిప్లో కానీ బై అడాప్షన్ కానీ. అది ఇంపార్టెంట్. అమ్మాయికి సంబంధించేటప్పటికే అబ్బాయికి సంబంధించేటప్పటికే ఒక కండిషన్ పెట్టాడు, అమ్మాయికి సంబంధించేటప్పటికే ఒక కండిషన్ పెట్టాడు. అది ఇంపార్టెంట్. తర్వాత మేల్ పర్సన్ తీసుకోవాలనుకోండి, అంటే మగవాడు అంటే తండ్రి అడాప్షన్ తీసుకోవాలి, అమ్మాయిని తీసుకోవాలనుకున్నాం, అబ్బాయిని కాదు. అమ్మాయిని తీసుకోవాలన్నప్పుడు వాడికి 21 years ఏజ్ ఆ అమ్మాయి కంటే పెద్దవాడు అయి ఉంటుంది. 21 years. ఆ పిల్ల వయసు 15 ఏళ్ళ కంటే తక్కువ ఉండాలి. తీసుకోబోయే తండ్రి వయసు ఆ అమ్మాయి కన్నా 21 years పెద్దదై ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. అదే మేల్ పర్సన్ అయితే 21 years. అదే ఇంకొక కండిషన్ కూడా పెట్టాడు, ఒకేసారి ఇద్దరు తల్లిదండ్రులు ఒకే పిల్లవాడిని ఒకే దత్తహోమంలో అడాప్షన్ చేసుకుంటానికి కూడా చెల్లదు. ఓకే. సో ఒక్క తల్లిదండ్రులు మాత్రమే, తల్లి కానీ తండ్రి కానీ అడాప్షన్ తీసుకోవచ్చు. అదే బిడ్డని ఒకే సందర్భంలో ఇద్దరు ముగ్గురు కలిసి, ఇద్దరు అక్కల చెల్లెళ్ళు ఉంటారు, మేము ఇద్దరం కలిసి ఈ అబ్బాయినే అడాప్షన్ తీసుకుంటానంటే కుదరదు. ఇద్దరు ముగ్గురిని అడాప్ట్ చేసుకోవడానికి ఉన్నదా? ఇద్దరు ముగ్గురు అంటే వేరు వేరేగా తీసుకోవాలి. ఓకే. ఆ దత్తహోమం వేరుగా ఉండాలి, ఈ దత్తహోమం వేరుగా ఉండాలి. ఓకే. ఒకే రోజు అయి ఉండొచ్చు. కానీ దత్తహోమం అనే ఫంక్షన్ లో ఇద్దరు పిల్లల్ని ఒకే సందర్భంలో ఇద్దరు అక్కల చెల్లెళ్ళు తీసుకోవడానికి లేదు. ఓకే. దత్తహోమం అనే ఒక సేక్రీడ్, అంటే అది ఆ పిల్లవాడికి సంబంధించిందే, ఎవరైతే ఉంటారో ఆ పిల్లవాడికి సంబంధించింది మాత్రమే. ఓకే. తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ దత్తహోమం జరిగేటప్పుడు అసలు తల్లిదండ్రులు పిల్లవాడిని కానీ పిల్లని కానీ చేతిలో పెట్టుకొని తీసుకోబోయే తల్లిదండ్రుల చేతుల్లో పెట్టాలి. 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చేతితో పట్టుకొని మీ ఇచ్చేది ఉండదు. టచ్ చేసి తీసుకుపోయి, అయ్యా నా బిడ్డ నీకు ఇస్తున్నాను, నువ్వే అడాప్టివ్ ఫాదరు అని చెప్తూ ఇవ్వాలి. లేదా గార్డియన్ ఉంటాడు అనుకోండి, గార్డియన్ అయినా సరే తీసుకుపోయి ఇవ్వాలన్నమాట. సో అబాండెంట్ చిల్డ్రన్ ఉంటారు, అసలు తల్లిదండ్రులు ఎవరో తెలియని పిల్లలు ఉంటారు. అలాంటి సందర్భంలో వాళ్ళకు ఒక గార్డియన్ అనేవాడు కంపల్సరీగా ఉండాలి. ఆ గార్డియనే ఈ అడాప్షన్ తంతు అనేది చేస్తాడు. ఆ విషయం కూడా వాడు చెప్పాలి, అయ్యా ఈ బిడ్డ యొక్క తల్లిదండ్రులు ఎవరో మాకు తెలియదు, తల్లిదండ్రులు చనిపోయారు, నేను కాంపిటెంట్ కోర్టు నన్ను గార్డియన్గా అపాయింట్ చేసింది, నాకు ఈ బిడ్డని అడాప్షన్ ఇచ్చే అధికారం నాకుంది అని చెప్పి నమ్మించి దాని ప్రకారం అడాప్షన్ ఇవ్వాలి. అదేవిధంగా దత్తహోమం గనక జరగకపోతే వ్యాలిడ్ అడాప్షనా కాదా అనేది చాలా మందికి ఒక అనుమానం ఉంటుంది. దత్తహోమం అనేది జనరల్గా జరుపుతారు, అదొక ఫంక్షన్ లాగా. కానీ అడాప్షన్కి అది ఇంపార్టెంట్ అండ్ ఎసెన్షియల్ కాదు. మామూలుగా పురోహితు వచ్చి దత్తహోమం జరిపి ఆ ఆచారాలు అవన్నీ చేసిన తర్వాత పిల్లవాడిని తీసుకెళ్లి తల్లిదండ్రులు తీసుకుపోయే వాళ్ళ చేతిలో పెట్టడం, లేదా పిల్లని కానీ, ఇది దత్తహోమం కింద వస్తుంది. కానీ అది ఎసెన్షియల్ కాదు. అంటే ఖర్చు ఆర్భాటం అనేది అవసరం లేదు. బిడ్డని ఇచ్చేవాళ్ళు, బిడ్డను తీసుకునే తల్లిదండ్రులు కూర్చొని చక్కగా ప్రేమగా అనురాగంతో, అయ్యా నా బిడ్డను మీకు ఇస్తున్నాను అంటే అది ఆ రోజుతోటి అడాప్షన్ అనేది జరిగినట్టు. దీనికి డాక్యుమెంటేషన్స్ ఏమైనా? డాక్యుమెంట్ మళ్ళీ
రిజిస్టర్డ్ అడాప్షన్ డీడ్ అనేది ఒకటి రాసుకుంటారు. ఓకే. ఆ రిజిస్టర్డ్ డీడ్ కనుక మీరు కోర్టులో చూపిస్తే ఇది జరిగింది వాస్తవం అనేదానికి ఒక ప్రిజంప్షన్ అనేది ఒక సెక్షన్ పెట్టాడు. దానికోసం ఇంపార్టెంట్ సెక్షన్ ఏమని చెప్పాడంటే, ఎవరైనా సరే ఒక రిజిస్టర్డ్ అడాప్షన్ డీడ్ కనుక తీసుకెళ్లి కోర్టులో చూపిస్తే ఎస్ ఇది నిజము అని నమ్ముతుంది కోర్టు. ఓకే. కానీ ఒక్కోసారి అడాప్షన్ జరగకుండా కూడా రిజిస్టర్డ్ డీడ్ కూడా రాసుంటారు. ఆ సందర్భాల్లో ఎవరైతే ఈ అడాప్షన్ జరగలేదు ఇది అబద్ధపు డీడ్ అని అంటారో వాళ్ళ మీద బాధ్యత చూపించాల్సిన బాధ్యత ప్రూవ్ చేయాలి. ఆ అడాప్షన్ కరెక్ట్ కాదు అని చెప్పి ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే. అయితే ఇప్పుడు ఒక బిడ్డని ఇప్పుడు నేను ఆ దత్తత తీసుకున్నాను, నా నుంచి ఆ బిడ్డకు వచ్చే హక్కులు ఎలా ఉంటాయి? అడాప్షన్ టైం నుంచి అంటే అడాప్షన్ ఫంక్షన్ జరిగిన టైం నుంచి కొత్త కుటుంబం అంటే కొత్తగా వచ్చిన తల్లిదండ్రుల కుటుంబంలో ఆస్తిపాస్తుల్లో ఆ బిడ్డ సంపూర్ణంగా వాళ్ళకే పుట్టితే ఏ హక్కులు వస్తాయో ఓకే ఆ హక్కులన్నీ ఆ బిడ్డకు వస్తాయి. అదేవిధంగా పాత తల్లిదండ్రులు ఒరిజినల్ తల్లిదండ్రుల యొక్క కుటుంబంలో అతనికి ఉన్నటువంటి బంధాలన్నీ అప్పుడు తెగిపోతాయి అన్నమాట. ఓకే. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఏవైతే హక్కులు ఉంటాయో ఇంకేమి ఉండవు. అలా కాదమ్మా, ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది. మీరు ఒక బిడ్డని అడాప్ట్ చేసుకున్నారు, నా దగ్గర నుంచి హక్కులు వెళ్తాయి. మీకున్న ఆస్తిలో ఆ బిడ్డ మీకే పుడితే ఏ హక్కులు ఉన్నాయో ఆస్తుల్లో అవన్నీ చెందుతాయి. ఓకే. అది నెంబర్ 1. అయితే తను సొంత తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళతో ఉన్నటువంటి బంధాలన్నీ దిగిపోతాయి. కానీ ఆస్తి పాస్తుల విషయాన్ని పక్కన పెడదాం కాసేపు. బంధాలంటే ఆ రోజు నుంచి ఆమెని అమ్మ అంటాం, ఆ రోజు నుంచి ఆమెని నాయన అంటాం, లేకపోతే వరుస కలుపుకొని మాట్లాడటాలు, అవన్నీ ఆల్ టైస్ ప్రాక్టికల్ పర్పసెస్లో ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి తన సొంత తల్లిదండ్రులతో ఉండేటువంటి బంధాలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. కొత్త తల్లిదండ్రులు కొత్త బంధాలన్నీ ఫోర్స్లోకి వస్తాయి. ఆస్తిపాస్తులకు సంబంధించి తను ఏ ఇంటికి వెళ్తాడో అడాప్టివ్ చైల్డ్గా ఆ ఇంట్లో అతనికి ఆ తల్లిదండ్రులకి అతను పుడితే ఏ హక్కులు వస్తాయో అవన్నీ వచ్చేస్తాయి. దీంతో పాటు మామూలుగా పిల్లలకి కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులని పోషించాల్సిన బాధ్యత ఉంటుంది కదా. అడాప్షన్ అయిన తర్వాత పాత తల్లిదండ్రుల్ని ఈ బిడ్డలు పోషించాల్సిన పని లేదు. పాత తల్లిదండ్రుల్ని పాత బిడ్డలు అంటే అడాప్షన్కి ముందు వాళ్ళ మీద ఏ బాధ్యతలు ఉన్నాయో పెంచాల్సిన బాధ్యతలు, తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యతలు అవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. అదేవిధంగా అడాప్షన్కి ముందే తన తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తుల్లో కానీ ఏదైనా అతను కన్ఫర్ చేసేసి ఉంటారనుకోండి. ఓ బిడ్డ పుట్టాడు, ఆ రోజు ఏదో ఒక ప్రాపర్టీ రాసేసి ఉంటారు, ఒక బంగారు చైన్ కొన్నారు, కారు కొన్నారు, ఇవన్నీ కూడా వాడే తీసుకెళ్ళిపోతాడు. కొత్త ఫ్యామిలీలోకి అంటే కొత్త తల్లిదండ్రుల దగ్గరికి అక్కడ వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఆస్తుల్లో హక్కులన్నీ వాడికి వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ ఏవైతే ఉన్నాయో పాత తల్లిదండ్రులు ఏవైతే రాసిచ్చారో అవి కంప్లీట్ గా తినవే అయిపోతాయి, యాబిడే అయిపోతాయి. అదేవిధంగా కొత్త ఫ్యామిలీలోకి వెళ్ళిన తర్వాత ఆ తల్లిదండ్రులకి ఇతను పుట్టినట్టుగా వ్యవహరించుకొని చట్ట ప్రకారం ఆస్తిలో కూడా ఇతనికి హక్కు వచ్చేస్తాయి. కాబట్టి ఆల్రెడీ ఏదైనా ప్రాపర్టీలో ఈ బిడ్డకు గనక హక్కు వచ్చుంటే అది అలాగే కొనసాగుతుంది. అతని బాధ్యతలన్నీ మటుకు కట్ అయిపోతాయి. బిలో 15 years అప్పుడే కదా, బిలో 15 years అప్పుడు తల్లిదండ్రులు మెయింటైన్ చేయాల్సిన అవసరం బిడ్డలకు లేదు. కానీ వాడు పెరిగి పెద్దోడు అయిన తర్వాత అరే నాకు పుట్టావు నువ్వు నన్ను పోషించాలి అని అసలు తల్లిదండ్రులు అడిగేదానికి లేదు. అది నా ఉద్దేశం. సో ఇంకా ఎలాంటి హక్కులు ఉంటాయి సార్? అంటే ఏదైనా ఒక అగ్రిమెంట్ రాసుకుంటే తప్ప అడాప్టివ్ ఫాదర్ కానీ మదర్ కానీ విల్లు ద్వారా కానీ లేదా ఏదైనా డాక్యుమెంట్ ద్వారా కానీ వాళ్ళ ప్రాపర్టీస్కి సంబంధించి ఎవరికైనా ఇచ్చే హక్కు అనేది మారదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తండ్రి ఉన్నాడు, బిడ్డను అడాప్ట్ చేసుకున్నాడు. అడాప్ట్ చేసుకో మునుపు తన సొంత ఆస్తి ఉంటుంది, ఆ సొంత ఆస్తిని ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అతను. ఈ అడాప్టెడ్ సన్ వచ్చి నువ్వు ఇవ్వడానికి లేదు అనడానికి లేదు. అతనికి గతంలో ఏ హక్కులు ఉన్నాయో తల్లికి కానీ తండ్రికి కానీ అంటే అడాప్టివ్ పేరెంట్స్కి బిడ్డ రాకముందు ఏ హక్కులు బాధ్యతలు ఏ ఉన్నాయో అవి అలాగే కొనసాగించుకుంటూ పోతాడు. చట్టరీత్యా అంతకుముందు గతంలో
ఆ తల్లిదండ్రులకి పెద్దల నుంచి వచ్చిన ఆస్తి ఏదైనా వస్తే ఆ ఆస్తిని ఈ అడాప్టివ్ సన్కి డాటర్కి వస్తుంది. ఓకే. కానీ సొంత ఆస్తులు ఉంటాయి కదా తండ్రికి తల్లికి, అవి వాడు ఈ బిడ్డ లేనప్పుడు ఎవరికైనా ఇచ్చుకునే హక్కు ఉంది కదా. ఓకే. ఆ హక్కు అలాగే కొనసాగుతుంది. ఓకే. అయితే ఇప్పుడు ఈ పేరెంట్స్ నుంచి తన హక్కు, ఇప్పుడు అడాప్ట్ చేసుకున్న అబ్బాయి హక్కు కావాలి అని అనుకుంటే ఎలాంటి రూల్స్ అనేవి వర్తిస్తూ ఉంటాయి? అంటే ఇప్పుడు అడాప్ట్ చేసేసుకున్నారు, చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వరకు అంటే అడాప్ట్ చేసుకోక ముందు ఓకే, అడాప్ట్ చేసుకున్న తర్వాత ఏం సంపాదించినా అది ఈ అబ్బాయి ఖాతాలోనే పడుతుందా? ఎవరు సంపాదించింది? తండ్రి సంపాదించింది. తల్లిదండ్రులు ఎంత సంపాదించినా ఎప్పుడు సంపాదించినా సెల్ఫ్ ఎక్వైర్డ్గా సంపాదించుకుంది వాళ్ళదే అవుతుంది. ఓకే. ఏం సిస్టర్గా పెద్దల నుంచి వచ్చిన ఆస్తిలో కొత్తగా వచ్చిన అడాప్టివ్ సన్కి డాటర్కి ఆ ఆస్తిలో హక్కు వస్తుంది. ఓకే. ఉదాహరణకి నా తండ్రి దగ్గర నుంచి నాకు 10 రూపాయలు వచ్చింది అనుకుందాం. ఆ 10 రూపాయలు పెట్టి నేను వ్యాపారం చేస్తున్నా, వ్యాపారంలో చాలా సంపాదించాను. ఆ 10 రూపాయలు బేస్లో సంపాదించిందల్లా ఏం సిస్టర్ ప్రాపర్టీ అవుద్ది నా చేతిలో. అవును. దాంట్లో ఈ కొత్తగా వచ్చిన బిడ్డకి హక్కు వస్తుంది. ఓకే. కానీ నేను నా తల్లిదండ్రుల దగ్గర 1 రూపాయి కూడా తీసుకోకుండా నా స్వశక్తిన ఏదో పని చేస్తూ సంపాదిస్తున్నాను, అది నా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ. దాంట్లో కొత్తగా వచ్చిన అబ్బాయికి అంటే అడాప్టివ్ సన్కి కానీ డాటర్కి కానీ ఏ హక్కు రాదు. ఓకే. అది క్లారిటీ. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.